ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్కూలు పిల్లల స్థాయి నుంచే కులాల వారీగా విభజన తీసుకొస్తారా అంటూ మాట్లాడారు. దాంతోనే ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఎందుకు అనేటువంటి ప్రశ్న కూడా ఆయన సంధించారు. ఈ మాటల వెనక అసలు మర్మం ఏంటి? నిజంగానే కులాలని కలిపే రాజకీయాలు ఆయన చేస్తున్నారా? కులాల పేరుతో విభజన తీసుకొస్తున్నారా? అదే సమయంలో ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ హాస్టళ్లకు యగనామం పెట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఇలాంటి అంశాల మీద మనతో మాట్లాడేందుకు సీనియర్ అనలిస్ట్ నగేష్ బూర్తి మనతో ఉన్నారు. నమస్కారం నగేష్ గారు. నమస్తే శంకర్ గారు. నగేష్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటలు మీరు విన్నారు. ఆయన కులాలని కలిపే రాజకీయాల పేరుతో చాలా కాలంగా మాట చెప్తున్నారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ హాస్టల్ గురించి ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు. దీన్ని ఎట్టా చూడాలంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఆయన కులాలని మతాలు లేని రాజకీయాలు చేస్తానని చెప్పి తన ఎలక్షన్ ఎజెండాలో పెట్టుకున్నారు, తన మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. దీనికి ప్రతి అక్షరం వ్యతిరేకంగా ఇక్కడ పనిచేస్తున్నారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత. మరి ఆయన అలా ఎందుకు పనిచేస్తున్నారో అర్థం కావట్లేదు. కుల మతాలని రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడుతున్నారు ప్రతి చోట. ఇప్పటివరకు మతాలను రెచ్చగొట్టారు, ఇప్పుడు కులాలను రెచ్చగొట్టే పనిలో ఉన్నారేమో అనిపిస్తుంది. అసలు కులాల పేరుతో చదువు ఎందుకు రెచ్చగొడుతున్నారని ఆయన అంటున్నారు, కులాలు ఎందుకు తీసుకొస్తున్నారు అంటున్నారు. అసలు ఆయనకు తెలియని విషయం ఏంటంటే కులాలు ఆల్రెడీ 3000 సంవత్సరాలుగా సమాజంలో ఉన్నాయి. వాటిని తగ్గించడానికి చట్టాలు వచ్చాయి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఆయన పేరు అన్నాడు, ఓకే, కానీ అవి ఎలా వచ్చాయి? ఎస్సీ ఎస్టీ బీసీ అనేది ఒక కులం కాదు. ఎస్టీ అనేది ఒక దాదాపు 33 తెగల కలయిక. ఎస్సీ అనేది దాదాపు 59, తెలంగాణలో 61 కులాల కలయిక. అదే బీసీ అనేది దాదాపు 130కి పైగా కులాల కలయిక. ఓసీ అనేది ఇవేవి కాంది మిగిలిన అగ్ర కులాలన్నీ ఓసీలో ఉంటాయి. ఇది కులాలు అంటే దాదాపు 6437 కులాలని 4 గ్రూపులుగా చేసేది రాజ్యాంగం. అంటే కులం 4 గ్రూపులు అయితే ఈ తర్వాత 4 2 అవుతాయి, 2 1 అవుతుంది అనేది ఉద్దేశం. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ చేసేది ఎట్లా ఉందంటే ఈ 4 40 చేసే పనిలో ఉన్నారు. చాలామందికి ఎస్సీ ఎస్టీలకు మేము ఎస్టీ, మేము ఎస్సీ, మేము బీసీ అనుకుంటారు తప్ప మేము పలానా అని మళ్ళీ లోపలికి ఇలా కులాలు మాట్లాడుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఒక 30-40 సంవత్సరాల క్రితం ఉండేవి. రాజ్యాంగం పుణ్యమని ఎస్సీ ఎస్టీ బీసీలు వచ్చిన తర్వాత గర్వంగా చెప్పుకున్నారు, మేము ఎస్టీ అని ఎస్సీ అని బీసీ అని. అంటే మేము మాదిగోళం అండి, మాలోళం అండి, కోయోళం అండి, కొండోళం అండి, సెట్టుబల్జీలం అండి అదని ఇది చెప్పుకునే పరిస్థితి పోయి మేము బీసీ ఎస్సీ ఎస్టీ అని చెప్పుకుంటూ ఉన్నారు. అంటే 4 కులాలు అవుతున్నాయి. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు. ఎందుకు తప్పు అంటే అసలు ఇవి ఎందుకు వచ్చాయి? సమాజంలో కులాలు ఉన్నాయి కాబట్టి ఆ అట్టడుగు కులాలకు చదువు దగ్గర చేయడానికి ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ వచ్చాయి. ఆ డిపార్ట్మెంట్స్ ద్వారా వాళ్ళకి చదువు అందుతుంది. ఇప్పుడు చదువుకుంటూ ఉన్నారు. మరి కులాల పేరుతో ఎవరు చేస్తున్నారు? ఈ రాజకీయ నాయకులే చేస్తున్నారు, ఈ ప్రభుత్వంలోనే పెద్దలే చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ ఈ కార్పొరేషన్ని మాలా కార్పొరేషన్, మాదిగా కార్పొరేషన్ అని, బీసీ కార్పొరేషన్ని, గౌడ కార్పొరేషన్, యాదవ కార్పొరేషన్ని కులాల పేరుతో వేళ్ళడు కొడుతున్నారు. ఓసీలను బ్రాహ్మణ కార్పొరేషన్, కమ్మ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ వేళ్ళడు కొడుతున్నారు. సిగ్గు లేకుండా కులాల పేరుతో రాజకీయాలు చేస్తూ కులాల పేరుతో నియామకాలు చేస్తున్నటువంటి వీళ్ళు సిగ్గుపడాలి. ఎవరు తీసుకొస్తున్నారు కులాలని? ఈ రాజకీయ నాయకులే తీసుకొస్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం మంచిదైతే ఎస్టీ కార్పొరేషన్ పెట్టండి, ఎస్సీ కార్పొరేషన్ పెట్టండి, బీసీ కార్పొరేషన్ పెట్టండి, ఓసీ కార్పొరేషన్ పెట్టండి. అందులో పేదవాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి. అంతేగాని కులాల పేరుతో ప్రభుత్వం నాయకులే రాజకీయాలు చేస్తూ మళ్ళీ కులాలను స్కూల్లో తీసుకురావడం అంటారేంటి? మీకు అంత మమకారం ప్రేమ ఉంటే పవన్ కళ్యాణ్ గారు తక్షణమే అసెంబ్లీలో బిల్లు పెట్టమనండి. కుల ప్రస్తావన లేని పరిపాలన తీసుకొస్తామని. కులం పేరు ప్రభుత్వ గెజిట్స్లో ఎక్కడా కనబడకూడదు. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అని మాత్రమే కనబడాలి. కొన్నాళ్ళ తర్వాత అవి కూడా పోతాయి. అసలు కులం పేరు లేకుండా చేయండి, ఏదన్నా చేయగలరేమో. ఇప్పుడు మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ రాజేశారు. అసలు కులాల విభజన ప్రభుత్వాలు, పార్టీలు, రాజకీయ నేతలే చేస్తున్నారని చెప్తున్నారు. అలా చేస్తూ మళ్ళీ రెండో వైపు వెల్ఫేర్ హాస్టల్లో అట్టా విడగొట్టడం ఎందుకు అనేటువంటి పేరుతో ఇప్పుడు హాస్టల్ని మూసేసి లేదా కుదించి హాస్టళ్ల సంఖ్య తగ్గించి ఇలాంటి ఎత్తుగడ ఏమన్నా పవన్ కళ్యాణ్ మాటల్లో చూడాల్సి ఉందంటారా? ఇప్పుడు ఆయన తెలిసి మాట్లాడాడో తెలియక మాట్లాడాడో మనకు తెలియదు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి ఒకసారి ఆ స్టేట్మెంట్ ఇస్తారు, ఒకసారి ఈ స్టేట్మెంట్ ఇస్తారు. ఇది తెలిసి మాట్లాడితే మాత్రం పెద్ద తప్పు, తెలియక మాట్లాడితే మాత్రం ఇందులో చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే దీన్ని తీసుకొచ్చేసేసి హాస్టల్స్ని కలిపేస్తే హాస్టల్స్లోకి ఎస్సీ ఎస్టీ పిల్లలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ హాస్టల్స్ అంటే ట్రైబల్ ఏరియాలో ఉంటాయి.
బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్ వాళ్ళు ఉండే ఏరియాలో పెట్టారు కాబట్టి అక్కడికి పిల్లలు చదువుకోవడానికి వస్తున్నారు. ఓన్లీ ఈ పేరుతో మళ్ళీ కొంచెం వెనక్కి తీసుకెళ్ళిపోతే 40-50 సంవత్సరాల క్రితానికి తీసుకెళ్ళిపోతే ఊరికి ఒక స్కూల్లో 2 స్కూల్స్ అవుతాయి. అప్పుడు అగ్రవర్ణాలు అంటే బాగా డబ్బున్న వాళ్ళు ఉన్న ఏరియాలోనే స్కూల్స్ ఉంటాయి. అక్కడికి వీళ్ళందరూ వెళ్ళలేరు. అంటే కొంతమంది పిల్లలకి ఆటోమేటిక్గా 5-10% ఎడ్యుకేషన్ దూరం అయిపోద్ది. సో ఆయన తెలియక మాట్లాడితే దీన్ని వెనక్కి తీసుకుని ఎస్టీ పేరుతో స్కూల్స్ ఉన్నా, ఎస్సీ పేరుతో స్కూల్స్ ఉన్నా, బీసీ పేరుతో స్కూల్స్ ఉన్నా ప్రమాదం ఏది లేదని గుర్తించాలి. అదే స్కూల్స్ మాలా స్కూల్స్, మాదిగా స్కూల్స్, గౌడ స్కూల్స్, యాదవ స్కూల్స్, సెట్టిబలిజా స్కూల్స్, కాపు స్కూల్స్, కమ్మ స్కూల్స్ అని ఉంటే ప్రమాదం. ఈ తేడా తెలియక ఆయన మాట్లాడితే పర్వాలేదు, వెనక్కి తీసుకోవాలి. తెలుసుకొని మాట్లాడితే దీనికలు ఏదో కుట్ర ఉందనేది మనం గమనించుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ఈ మాటలు జనంలోకి వెళ్తాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం కదండి, ఇప్పుడు వాళ్ళు కూడా డిస్కస్ చేయడం మొదలెడతారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉండి మాట్లాడితే ఆ కులాల్లో ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అసలు కుల రాజకీయాలు చేస్తుందే రాజకీయ నాయకులు. చట్టాల్లో కానీ స్కీమ్స్లో కానీ ఎక్కడా లేవు. దీన్ని కులాన్ని స్కీమ్స్లోకి చట్టాల్లోకి తీసుకొస్తుంది రాజకీయ నాయకులు. మీకు దమ్ము ఉంటే పరిపాలనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ, గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ, వచ్చే సీఎంలు కానీ ఎవడైనా సరే కుల అనే పదం లేకుండా స్కీమ్స్ డిజైన్ చేయండి, దమ్ము ఉంటే. కుల ప్రస్తావన లేకుండా స్కీమ్స్ డిజైన్ చేయాలని అడుగుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ చూస్తే ఆయన పార్టీ తరపున ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆఖరికి సొంత నియోజకవర్గంలో ఒక కోఆర్డినేషన్ కమిటీ వేస్తే కమిటీలో అన్నీ ఒకే కులస్తులు ఉంటున్నారు. సో తన సొంత కులస్తులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కులాల గురించి మాట్లాడుతూ కులాలను కలుపుతున్నానని చెప్పడం, ఆయన ఆచరణలోనేమో ఒక కులానికే ప్రాధాన్యత ఇవ్వడం, ఇది ఎక్కడైనా పోలిక పొంతన ఉందంటారు? అసలు ఆయన మాటలు ఎక్కడ పొంతన ఉండట్లేదు కదా శంకర్ గారు. మనం మాట్లాడుకుంది ఆయన మొదటి నుంచి ఒకసారి ఇది మాట్లాడితే రేపు ఇంకోటి మాట్లాడతాడు, ఎల్లుండి ఇంకోటి మాట్లాడతాడు. పొంతన లేని మాటలు ఆయనకు అలవాటు అయిపోయింది. దాన్ని మనం సీరియస్గా తీసుకోకూడదు. కానీ ఇది తెలియక మాట్లాడుతారంటే ఆయనలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే ఏ విషయాన్నైనా సరే చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు. పవన్ కళ్యాణ్లో ఉన్న గొప్ప లక్షణం అది. ఎందుకంటే అంతకుముందు ఏం చెప్పారో ఆయనకు తెలియదు, ఇప్పుడు చెప్పే చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు. అది మంచిదే. కానీ మంచి విషయాలు మంచిగా చెప్తే, అదే కాన్ఫిడెన్స్తో చెప్తే చాలా బాగుంటుంది. తప్పేం కాదు. ఎందుకంటే ఒక స్టార్ హీరోగా పవన్ కళ్యాణ్ గారు నేను అభిమానిస్తాను, ఆయన సినిమాలు బాగా చూస్తాను. కానీ రాజకీయ నాయకుడిగా ఆయన ఒక స్టాండర్డ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయట్లా. దాన్ని తీసుకొస్తే చాలామంది యువతకి, అంటే ముఖ్యంగా మనం క్యాస్ట్ పేరుతోనే మాట్లాడుకుంటే కాపు యువతకే చాలా మేలు ఆయన బాగా మాట్లాడి ఆయన స్టాండర్డ్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నాం కదా, ఆయన కులం పేరుతోనే రాజకీయాలు చేస్తున్నారు. కానీ కులం లేని, మతం లేని ఎజెండాను ఆయన ఎంచుకుంటానని చెప్పి మేనిఫెస్టోలో చెప్పారు. కానీ కులం లేని సమాజం తీసుకురావాలంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఒక స్టెప్ తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు నా అప్పీల్ ఏంటంటే మీ ఈ ఇంటర్వ్యూ ద్వారా కుల ప్రస్తావన లేని స్కీమ్స్ని, పథకాలను, పరిపాలనను అమలు చేస్తాము, కులం పేరు లేకుండా జీవోలు ఇస్తాము, కులం పేరు లేకుండా పరిపాలన చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేయమనండి. అంటే మరి ఇప్పుడు ఈ సమాజం అంతా కులంతో ఉండిపోయింది కదా అని అనొచ్చు. ఎలా చేస్తాం అడ్మినిస్ట్రేషన్? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అని ఉంది. ఈ 4 పేర్లతో చేయండి ప్రస్తుతం కొన్నాళ్ళు. ఈ ఇంటర్నల్ కమ్యూనిటీ పేరు లేకుండా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ పేరుతోనే మాత్రమే చేయండి. అందులో పేదవాళ్ళకి అన్ని స్కీమ్స్ అందేటట్టుగా చేయండి. షేర్ ఆ 4 విభాగాల్లో చేయండి. ఒక 20-30 ఏళ్ళ తర్వాత ఎస్సీ, బీసీ, ఎస్టీలు 4ని 2 అవుతాయి, 2 1 అవుతుంది. ఇది కదా రాజ్యాంగ స్ఫూర్తి. ఇది 6437 కులాలను 4 చేసిన స్ఫూర్తి అది. ఈ 4 2 అవుతాయి, 2 1 అవుతుందని. కానీ మీరు 4 40 చేశారు, ఇప్పుడు 40 400 చేసి ఇలా ఉన్నారు. అంటే కులం మధ్య చిచ్చులు పెడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి అంత కులం లేని సమాజం జరగాలని అనుకుంటే మల్లంలో జరిగినప్పుడు ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి ఆయన ఇల్లు ఉంటే బాగుండేది, నేను కోరుకున్నాను ఆ ప్రాంతవాసిగా. అదేవిధంగా ఎండపల్లిలో జరిగిన స్కూల్ స్టూడెంట్స్ వివాదం, కులాన్ని రెచ్చగొడుతున్న పిల్లల మధ్య, అంటే అది జరిగింది. జరగకుండా మీరు అతను ట్రాన్స్ఫర్ చేస్తారా? ఆ టీచర్ని ట్రాన్స్ఫర్ చేస్తారా? చిన్నపిల్లలు చెప్తారా? అది అనుభవించినోడికి తెలుస్తుంది కులం అనేది. పైన ఉన్నవాడికి తెలియదు, కింద ఉన్నవాడికి నొప్పి తెలుస్తుంది. పైన ఉన్నవాడు బోల్డ్ కబుర్లు చెప్తారు, కింద ఆ కులం, ఆ వివక్ష, ఆ బాధ, ఆ ఆర్థిక లేమి, ఆ కుటుంబ కష్టాలు అనుభవించినోడికి తెలుస్తుంది. వాడు ఆరోపించినప్పుడు స్థానిక ఎమ్మెల్యే అయినప్పుడు అక్కడికి వెళ్ళి ఇష్యూని సెటిల్ చేస్తే చాలా చక్కగా ఉండేది. కానీ అవేమీ చేయకుండా ఇలాంటివి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సరే, ఒక స్టార్ హీరో హోదాలో మీరు వెళ్ళలేరు,
వెళ్ళలేనప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేయండి. మీకు ఆ హోదా ఉంది కదా, మీరు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు వింటున్నారు కదా, లోకేష్ గారు వింటున్నారు కదా. కుల ప్రస్తావన లేని తీర్మానాలు, కుల ప్రస్తావన లేని జీవోలు, కుల ప్రస్తావన లేని పరిపాలన, కులం పేరు ఎక్కడా కనబడకూడదు. కమ్మ, కాపు, నాయుడు, మాల, మాదిగ, కోయ, బోయ ఇలాంటి పేర్లు ఎక్కడ కనబడకుండా గవర్నమెంట్ పరిపాలన చేయండి. ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ పేరుతో కొన్నాళ్ళు చేయండి. అప్పుడు మీరు మనస్ఫూర్తిగా మాట్లాడారు, మేము నమ్ముతాం. ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నప్పుడే ఏ కులానికి ఎన్ని ఇస్తున్నాం, ఏ కులాల వారీగా పేర్లు రాసి లిస్ట్ రిలీజ్ చేస్తున్నారు. అదే వాళ్ళు ఇలా చేయగలరని మీరు ఆశిస్తుంటే అదే శంకర్ గారు నేను చెప్పేది. ఇప్పుడు అది కూడా చేయండి. ఎస్సీ, బీసీ, ఓసీ పేరుతో చేయండి. ఆ జనాభా ప్రాతిపదిన ఎన్ని కులాలు ఉన్నాయో, అది ఎంత జనాభా ఉన్నారో, బీసీ ఎంత జనాభా ఉన్నారో అన్ని సీట్లు ఇవ్వండి, ఓసీ ఎంత జనాభా ఉన్నారో అన్ని సీట్లు ఇవ్వండి, ఎస్సీ ఎంత జనాభా ఉన్నారో షేరింగ్ ఎంత. ఇది ఎవరు షేర్ వాళ్ళకి. ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలకి సమానంగా మనం ఆస్తిలో వాటా ఇస్తాం కదా, అలాగే రాజకీయాల్లో కూడా ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ పేరుతో వాటాలు ఇవ్వండి. మీరు ఇంటర్నల్గా వెళ్ళిపోయి కులాల పేరుతో కాదు.